జిల్లా కాపుర సర్కిల్ పరిధిలోని మేర్పేట హెచ్బీ కాలనీ 4వ డివిజన్ మంగాపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వేలాది మంది భక్తులు బారులు తీరి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బి రవీందర్ రెడ్డి, సేవా సమితి సభ్యులు సమ్మని మురళీచారి మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి భూలోకానికి దిగివచ్చి భక్తులకు, ప్రజలకు, సకల దేవతలకు దర్శనమిస్తారు అనేది భక్తులకు అపార నమ్మకమని తెలిపారు. ఈ రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయన్నారు. గత సంవత్సర కాలం కంటే ఈ సంవత్సరం భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారని తెలిపారు. ఈరోజు ఎంతో చాలా రోజు మరి మంగాపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి మరి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి భక్తులు కోలాహలంగా ఇంకా కాలనీ నుంచి స్వామివారిని ద్వారదర్శనం చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు. మరి ఇచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ దేవాలయ కమిటీ తరఫున మరి ఆలయ ధర్మకర్తలు ఈవో గారి తరఫున స్వాగతం, సుస్వాగతం. భక్తులందరూ కూడా క్యూ లైన్లో వచ్చేసి మరి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుకుంటున్నాము. మరి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి ఈవో గారు, ధర్మకర్తలు, భక్తులందరూ కూడా దగ్గరుండి ఆ యొక్క కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నాము. మరి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మరి స్వామివారి కన్నా కటాక్షాలు అందరికీ ఉండాలని రేపులో జై శ్రీమన్నారాయణ. అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ధర్మకర్తలు, చైర్మన్ గారు, సేవా సమితి వాళ్ళందరూ కలిసి